ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. హర హర శంకర శివ శివ శంకర, 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 హర హర శంకర శివ శివ శంకర. భగవద్భక్తులారా, మనమంతా కూడాను మూక పంచశతిలోని ఆర్యాశతకంలోని ప్రతి శ్లోకాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుంటూ తన్మయత్వాన్ని పొందాలి అనేటువంటి భావనతో పసిపిల్లలమవుతున్నాము. మూక కవి తనను తాను శిశువుగా మార్చుకుని అమ్మ యొక్క దర్శన స్పర్శన కరుణా కటాక్ష మందహాసాలకై ఆయన చరాచర జగత్తుకు మాతయైన కామాక్షీదేవిని తల్లిగా భావించి విశేషమైనటువంటి స్తోత్రమాలికను మనకు అందించారు. ఆ స్తోత్రమాలికలోని మరికొన్ని ఆణిముత్యాలను అర్థసహితంగా తెలుసుకుందామా? పురతక్కదానుకరవై పురవైరి విమర్ద పులకితాంగలతాం పునతీం కాంచీదేశం పుష్పాయుధవీర్య సరసపాటి సరసపాటి సరసపాటి. మన్మధుని పరాక్రమానికి విశేషమైనటువంటి ఆ శక్తినిచ్చేటువంటి తల్లి ఆ అమ్మ యొక్క తీగ వంటి శరీరంట. అర్ధనారీశ్వర రూపాన్ని ఒకసారి మనమంతా స్మరిద్దాం. అర్ధనారీశ్వర రూపంలో పరమశివుని యొక్క కౌగిలింతలో పులకితమవుతున్నటువంటి ఆ ఆనంద స్వరూపిణి కంచీ దేశాన్ని పవిత్రంగా చేస్తోందిట. ఎందుకంటే ఆ తల్లి పాదపద్మాలు సోకిన తర్వాత పునీతం కాక మరింకొకటి ఏముంటుందండి? ఆ తల్లిని ఎట్ట ఎదుట ప్రత్యక్షం చేసుకోవడమే మన ముఖ్య లక్ష్యం. ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు మన యందు ప్రసరించడమే మన ముందున్న ముఖ్యమైనటువంటి ఆ గమ్యం. ఏమిటి జీవితానికంటే? అదే గమ్యం. పుణ్యాకాపి పురంధ్రీ పుంఖిత కందర్ప సంపదా వపుషా పులినచరీ కంపాయాః పురమధనం పులకనిచులితం కురుతే. ఆహా, కంపానదీ తీరపు ఇసుక తిన్నెలపై వయ్యారపు నడకలు నడుస్తున్నదట, సంచరిస్తున్నదట కంచి కామాక్షి. ఆ దేవి దర్శనం వల్ల త్రిపుర వైరి అయిన శివుని శరీరం పులకల మొలకలతో కప్పబడుతున్నది. భగవద్భక్తులారా, అమ్మ యొక్క దయా కటాక్ష వీక్షణాలు మనయందు ప్రసరిస్తే మన శరీరం కూడా ఈ పాప పంకిలాలను తొలగించుకుని వీటి నుండి విముక్తులమై ఈ శృంఖలాలను తెంచివేసుకుని అమ్మ యొక్క పాదపద్మాలు చేరుకునే అవకాశం లభిస్తుంది. ఇదా జీవితం? వివేక చూడామణిలో శ్రీ ఆది శంకరాచార్యుల వారు చెప్పినట్టు ఈ శరీరం అంటే ఏమిటి? నవద్వారే పురేదేహి, 9 రంధ్రాలున్నటువంటి శరీరం, మజ్జ, మాంసం, ఎముకలు, మలినాలు, ఈ శరీరం నుండి విముక్తి పొందడమే మన ముందున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం. తనిమాద్వైత బలగ్నం తరుణారుణ సంప్రదాయ తనులేఖం తటసీమని కంపాయ స్థరుణిమ సర్వస్వమాధ్యక్షమద్రాక్షం. చిక్కని ఎరుపు రంగు లావణ్యరేఖగా చేసుకున్న తల్లి కంపానదీ ఒడ్డున సనాతనము నిత్యము అయినటువంటి సర్వ యౌవన సంపద స్వరూపిణి, సకల సౌందర్య రాసైనటువంటి ఆ తల్లిని మనం స్మరిస్తున్నాం. పౌష్టిక కర్మ విపాకం పౌష్పసరం సవిధసీమ్ని కంపాయాః ఆద్రాక్షమాత్త యౌవన అభ్యుదయం కించిదర్థ శశిమౌళే. భగవద్భక్తులారా, అర్ధచంద్రుణ్ణి శిరస్సున దాల్చినటువంటి ఆ తల్లి కంపాతీర సమీపంలో
అద్భుతమైనటువంటి తన దయాదృష్టిని భక్తుల యందు ప్రసరింపచేస్తూ మనందరికీ కూడా అమ్మను స్మరించగానే ఒక అంశం విదితమవుతుందండి. ఏమిటంటే, దారేని తేలూసు కొంటి త్రిపుర సుందరిని తేలూసు కొంటి త్రిపుర సుందరిని తేలూసు కొంటి. దారిని తెలుసుకుంటున్నాం. ఆ దారి ఏమిటమ్మా అంటే, కంచి పట్టణంలో ఉన్నటువంటి, కంచి నగరంలో ఉన్నటువంటి విరాజమానమై తన అద్భుత మహిమను ప్రాభవాన్ని చాటుతున్నటువంటి ఆ తల్లిని దర్శించడం, ఆ తల్లిని స్మరించడం, స్మరించి తరించడం. సంశ్రిత కాంచీ దేశే సరసిజ దౌర్భాగ్య జాగ్రత్తంసే సంవిన్మయే విలీయే సారస్వత పురుషకార సామ్రాజ్యే. కమలాలకు దురదృష్టాన్ని కలిగిస్తూ ఉదయించిన చంద్రుణ్ణి కిరీటంగా కలిగినటువంటి ఆ తల్లి, సారస్వత సామ్రాజ్యాధికార సామర్థ్యాన్ని కలిగించే జ్ఞాన స్వరూపిణి, జ్ఞానజ్యోతి, జ్ఞాన సరస్వతి ఆ తల్లి యందు మనమంతా కూడా, ఆ తల్లి ప్రాభవంలో మనమంతా విలీనమవ్వాలి. అందుకే సరస్వతీ నమోస్తుతే, మూరమ్మల మూలపుటమైనటువంటి కంచి కామాక్షిని మనం ఆరాధిస్తున్నాం. విశేషమైనటువంటి భావం ఏమిటంటేనండి, సారస్వతము అంటాము. సారస్వతము అంటే సరసత్వం. సరసత్వం అంటే విశేషమైనటువంటి జ్ఞానశక్తిని మనకు ఆ తల్లి అనుగ్రహిస్తుంది. అందుకనే కంచి కామాక్షి అమ్మవారి యొక్క మహిమోపేతమైనటువంటి మూక పంచశతిలోని ఆర్యాశతకాన్ని మనమంతా అర్థం చేసుకుంటున్నాం. వృద్ధిని కలిగిస్తుంది, సమృద్ధిని సంప్రాప్తింపచేస్తుంది, విశేషమైనటువంటి ప్రశాంతత చేకూరుతుంది అమ్మను దర్శిస్తే, అమ్మను స్మరిస్తే, అమ్మను తలచుకుంటే. అందుకనే దారేని తేలూసు కొంటి త్రిపుర సుందరిని తేలూసు కొంటి త్రిపుర సుందరిని తేలూసు కొంటి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. పుష్ప బాణాలను, చెరుకు వింటిని ధరించి కంచి నగరంలో ఆటలాడుకుంటున్నటువంటి ఆ హిమవంతుని యొక్క గారాల పట్టి అయినటువంటి అరుణవర్ణ శోభితమైనటువంటి ఆ తల్లిని స్మరిస్తూ ఆర్యాశతకంలోని తరువాయి శ్లోకాలను తరువాయి భాగంలో తెలుసుకునే అదృష్టం ఆ తల్లి దేవి మనకు అనుగ్రహించాలని కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః. హర హర శంకర శివ శివ శంకర, 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 హర హర శంకర శివ శివ శంకర. ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ